శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ, పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నంబర్ 7569823211. స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆగస్టు 11 కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు కుంభరాశి వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తుంది. వ్యక్తిగత కార్యకలాపాలు పెరగడం వల్ల మీ నైపుణ్యాల ద్వారా డబ్బు సంపాదించే కొత్త మార్గాలను కనుగొంటారు. మీరు వ్యవస్థపై నమ్మకం ఉంచుతారు. ఇది స్థిరమైన మరియు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలలో పెట్టుబడులు పెట్టడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మతపరమైన కార్యకలాపాలు లేదా ధార్మిక కార్యాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు, కానీ ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. క్రమశిక్షణను పాటించడం వల్ల అనవసరమైన ఖర్చులను నివారించగలుగుతారు. కొనసాగింపుపై దృష్టి పెట్టడం వల్ల మీ ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి. మీ ఉదార స్వభావం వల్ల ఇతరులకు సహాయం చేస్తారు. ఇది పరోక్షంగా మీకు ఆర్థికంగా మేలు చేస్తుంది. పుణ్యకార్యాలు పెరగడం వల్ల మీ అదృష్టం కూడా పెరుగుతుంది. ఇది ఆర్థిక లాభాలకు దారితీస్తుంది. అప్రయత్నంగా జరిగే పనులకు ఊపునివ్వండి, అంటే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి. మీరు కోరుకున్న ఫలితాలు వస్తాయి. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ముఖ్యమైన ప్రణాళికలను సద్వినియోగం చేసుకోండి. అనుభవజ్ఞుల నుండి సలహాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రిస్కీ పనులకు దూరంగా ఉండడం వల్ల ఆర్థిక నష్టాలను నివారించవచ్చు. పరిచయాలను పెంచుకోవడం వల్ల కొత్త ఆర్థిక అవకాశాలు లభిస్తాయి. కుంభరాశివారి ఆరోగ్యం ఈరోజు మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనడం వల్ల మీరు శారీరకంగా ఫిట్గా ఉంటారు. వ్యవస్థపై నమ్మకం మరియు క్రమశిక్షణను పాటించడం వల్ల మీ జీవనశైలి ఆరోగ్యకరంగా ఉంటుంది. మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలలో ఆసక్తి చూపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వినోదభరితమైన యాత్రకు వెళ్లే అవకాశముంది. ఇది మీ ఒత్తిడిని తగ్గించి ఉల్లాసాన్ని ఇస్తుంది. పుణ్యకార్యాలు చేయడం వల్ల మీలో సకారాత్మక దృక్పథం పెరుగుతుంది. ఇది మీ మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. అదృష్టం పెరగడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అప్రయత్నంగా పనులు జరగడం వల్ల అధిక శ్రమ మరియు ఆందోళన తగ్గుతాయి. విశ్వాసం మరియు భక్తిని పెంచుకోవడం వల్ల మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువులతో సమన్వయం మరియు అనుభవజ్ఞుల నుండి సలహాలు తీసుకోవడం వల్ల మానసిక మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది, కానీ రిస్కీ పనులకు, అంటే మీ ఆరోగ్యానికి హాని కలిగించే సాహసాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. పరిచయాలను పెంచుకోవడం మరియు సాంఘికంగా చురుగ్గా ఉండడం మీ మానసిక ఆరోగ్యాన్ని ఉత్తమంగా ఉంచుతుంది. ఉద్యోగస్తులకు ఈరోజు అదృష్టకరమైన రోజు. మీ వ్యక్తిగత కార్యకలాపాలు మరియు నైపుణ్యాలు పనిలో మీకు గుర్తింపును తెస్తాయి. మీరు సంస్థ యొక్క వ్యవస్థపై నమ్మకముంచి క్రమశిక్షణతో పనిచేస్తారు. ఇది మీ పై అధికారులను ఆకట్టుకుంటుంది. కొనసాగింపుపై దృష్టి పెట్టడం వల్ల మీ పనిలో స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. మీ ఉదార స్వభావం వల్ల సహోద్యోగులకు సహాయం చేస్తారు. ఇది టీంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. అదృష్టం మీ వైపు ఉండడం వల్ల కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అప్రయత్నంగా జరిగే పనులకు ఊపునివ్వండి, అంటే స్మార్ట్గా పనిచేసి మంచి ఫలితాలు సాధించండి. మీరు కోరుకున్న ఫలితాలు వస్తాయి, అంటే ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వంటివి వచ్చే అవకాశం ఉంది. పరీక్షలు మరియు పోటీలలో, అంటే డిపార్ట్మెంటల్ పరీక్షలు లేదా ఇంటర్వ్యూలలో మీరు బాగా రాణిస్తారు. ముఖ్యమైన ప్రణాళికలను సద్వినియోగం చేసుకోండి. అనుభవజ్ఞుల సీనియర్ల నుండి సలహాలు తీసుకోండి. ఆరోగ్యం మెరుగ్గా ఉండడం వల్ల మీ పనితీరు కూడా బావుంటుంది. రిస్కీ పనులకు, అంటే మీ ఉద్యోగానికి ప్రమాదం తెచ్చే పనులకు దూరంగా ఉండడం చాలా మంచిది. పరిచయాలను పెంచుకోవడం వల్ల మీ నెట్వర్క్ పెరుగుతుంది. ఇది మీ కెరీర్కు ఉపయోగపడుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు అదృష్టం మరియు లాభాలు కలిసి వస్తాయి. మీ వ్యక్తిగత కార్యకలాపాలు వ్యాపారానికి కొత్త ఆలోచనలను ఇస్తాయి. మీరు వ్యవస్థపై, అంటే మార్కెట్ ట్రెండ్స్ మరియు ప్రభుత్వ విధానాలపై నమ్మకం ఉంచుతారు. క్రమశిక్షణతో వ్యాపారం చేయడం వల్ల నష్టాలను నివారించవచ్చు. కొనసాగింపుపై దృష్టి పెట్టడం వల్ల మీ కస్టమర్లు మరియు లాభాలు స్థిరంగా ఉంటాయి. వినోదభరితమైన వ్యాపార యాత్రలకు అవకాశముంది. పుణ్యకార్యాలు లేదా సామాజిక బాధ్యత CSR కార్యక్రమాలు చేపట్టడం వల్ల మీ కంపెనీ ప్రతిష్ఠ పెరుగుతుంది. అదృష్టం పెరగడం వల్ల కొత్త వ్యాపార ఒప్పందాలు సులభంగా కుదురుతాయి. అప్రయత్నంగా జరిగే పనులకు ఊపునివ్వండి. మీరు కోరుకున్న ఫలితాలు వస్తాయి. పోటీలో మీరు బాగా రాణిస్తారు. ముఖ్యమైన వ్యాపార ప్రణాళికలను సద్వినియోగం చేసుకోండి. అనుభవజ్ఞునైన వ్యాపారవేత్తల నుండి సలహాలు తీసుకోవడం వల్ల మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది. రిస్కీ పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. పరిచయాలను పెంచుకోవడం వల్ల మీ వ్యాపార నెట్వర్క్ విస్తరిస్తుంది.
కుంభరాశి వారి విద్యార్థులకు ఈరోజు అదృష్టం పూర్తిగా సహకరిస్తుంది. మీ వ్యక్తిగత ఆసక్తులు విద్యలో కూడా మీకు సహాయపడతాయి. మీరు విద్యా వ్యవస్థపై నమ్మకం ఉంచి క్రమశిక్షణతో చదువుకుంటారు. కొనసాగింపుపై దృష్టి పెట్టడం వల్ల మీరు సిలబస్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వినోదభరితమైన యాత్రలు లేదా విజ్ఞాన యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. అదృష్టం మీ వైపు ఉండడం వల్ల కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి. అప్రయత్నంగా జరిగే పనులకు అంటే తక్కువ చదివినా ఎక్కువ గుర్తుండే వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు పరీక్షలు మరియు పోటీలలో ఖచ్చితంగా రాణిస్తారు. మీరు కోరుకున్న ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన అధ్యయన ప్రణాళికలను సద్వినియోగం చేసుకోండి. విశ్వాసం మరియు భక్తిని పెంచుకోవడం వల్ల మీ ఏకాగ్రత పెరుగుతుంది. బంధువులు మరియు కుటుంబ సభ్యులతో సమన్వయం బావుంటుంది. ఇది మీకు మానసిక మద్దతును ఇస్తుంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు లేదా సీనియర్ల నుండి సలహాలు తీసుకోండి. ఆరోగ్యం మెరుగ్గా ఉండడం వల్ల చదువుపై బాగా దృష్టి పెట్టగలుగుతారు. కాపీ కొట్టడం వంటి రిస్కీ పనులకు దూరంగా ఉండండి. పరిచయాలను పెంచుకోవడం వల్ల గ్రూప్ స్టడీస్లో లాభపడతారు. ఈరోజు కుంభరాశివారు ప్రధానంగా రిస్కీ పనులకు దూరంగా ఉండాలి. అదృష్టం కలిసి వస్తున్నప్పటికీ ప్రమాదకరమైన పనులు, సాహసోపేతమైన పెట్టుబడులు లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. క్రమశిక్షణను మరియు కొనసాగింపును విస్మరించొద్దు. ఉదార స్వభావం మంచివే కాని ఇతరులు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలను వినండి, కాని తుది నిర్ణయం మీరే తీసుకోవాలి. విశ్వాసం మంచిదే, కాని గుడ్డి నమ్మకాలకు పోవద్దు. పరిచయాలను పెంచుకునే క్రమంలో చెడ్డవారితో స్నేహం చేయకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం మెరుగ్గా ఉన్నప్పటికీ దాన్ని తేలికగా తీసుకోవద్దు. వినోద యాత్రల్లో కూడా భద్రత నియమాలను పాటించాలి. కుటుంబ జీవితం ఈరోజు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. వ్యక్తిగత కార్యకలాపాలలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీరు కుటుంబ వ్యవస్థపై నమ్మకం ఉంచుతారు మరియు క్రమశిక్షణతో ఉంటారు. కుటుంబంతో కలిసి మతపరమైన లేదా వినోదభరితమైన యాత్రలకు వెళ్లే అవకాశముంది. మీ ఉదార స్వభావం మీ కుటుంబంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. అదృష్టం పెరగడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. మీరు కోరుకున్న విధంగా కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. విశ్వాసం మరియు భక్తి పెరగడం వల్ల కుటుంబంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. బంధువులతో సమన్వయం బావుంటుంది. అనుభవజ్ఞులైన పెద్దల నుండి సలహాలు మరియు ఆశీర్వాదాలు పొందుతారు. రిస్కీ పనులు అంటే కుటుంబంలో కలహాలు సృష్టించే పనులకు దూరంగా ఉంటారు. పరిచయాలను అంటే బంధుమిత్రులతో సంబంధాలను పెంచుకుంటారు. మీ జీవిత స్వాగమితో సంబంధం ఈరోజు చాలా అనుకూలంగా మరియు అదృష్టవంతంగా ఉంటుంది. మీ వ్యక్తిగత కార్యకలాపాలకు మీ భాగస్వామి నుండి పూర్తి సపోర్ట్ లభిస్తుంది. మీరు ఇద్దరూ ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుతారు. మీ బంధంలో క్రమశిక్షణ మరియు అవగాహన ఉంటాయి. మీ భాగస్వామితో కలిసి వినోదభరితమైన యాత్రకు వెళ్లే అవకాశముంది. మీ ఉదార స్వభావం మీ భాగస్వామి హృదయాన్ని గెలుచుకుంటుంది. అదృష్టం పెరగడం వల్ల మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. అప్రయత్నంగా మీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు కోరుకున్న విధంగా మీ భాగస్వామి నుండి ప్రేమ మరియు మద్దతు లభిస్తాయి. విశ్వాసం మరియు భక్తి మీ బంధాన్ని మరింత పవిత్రంగా మారుస్తాయి. బంధువులతో సమన్వయం వల్ల మీ బంధానికి ఇరువైపులా కుటుంబాల మద్దతు లభిస్తుంది. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం వల్ల మీ బంధంలో ఏవైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించుకోగలుగుతారు. రిస్కీ పనులు అంటే ఒకరినొకరు అనుమానించడం లేదా వాదించుకోవడం వంటి వాటికి దూరంగా ఉంటారు. కుంభరాశివారి ప్రేమ జీవితం ఈరోజు అదృష్టంతో నిండి ఉంటుంది. వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. మీరు నమ్మకంతో మరియు క్రమశిక్షణతో మీ ప్రేమను ముందుకు తీసుకెళ్తారు. మీ భాగస్వామితో కలిసి వినోదభరితమైన ప్రదేశాలకు వెళ్తారు. మీ ఉదార స్వభావం మీ భాగస్వామి హృదయాన్ని గెలుచుకుంటుంది. అదృష్టం పెరగడం వల్ల అవివాహితులకు వారి కలల భాగస్వామి దొరికే అవకాశముంది. అప్రయత్నంగా కొత్త సంబంధాలు ఏర్పడవచ్చు లేదా ఉన్న సంబంధం మరింత బలపడవచ్చు. మీరు కోరుకున్న ఫలితాలు వస్తాయి. విశ్వాసం మరియు భక్తి మీ ప్రేమను లోతుగా మరియు అర్థవంతంగా మారుస్తాయి. అనుభవజ్ఞులైన స్నేహితుల నుండి సలహాలు తీసుకోవడం మీ ప్రేమ జీవితానికి మేలు చేస్తుంది. రిస్కీ పనులు అంటే ప్రేమలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేయవద్దు. పరిచయాలను పెంచుకోవడం వల్ల కొత్త వ్యక్తులను కలిసి అవకాశాలు పెరుగుతాయి. మీ భాగస్వామితో మీ సమన్వయం అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.